చలో అందరికీ శరణార్థులలో వాక్మేట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల ఇయాల్టి మోక ఆగో అయ్యాల నోములు నోముకుంటోళ్ళకు దీపాలు పండుగ శుభాకాంక్షలు. వామో వామో ఇంటిల్లి పాతి మొత్తం దీపాలు పెట్టుకొని టపాకులు కాల్చుకొని పోరగాళ్ళ దగ్గర నుంచి బాంబుల షాపులు ఒక్కటా రెండా ముచ్చట. ఓ అమ్మో పటా 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 దీపాలు అంటే దీపాలు అనుకో రాదురి వెలుగులు వెలుగుతాయి. ఇక ఈ రాత్రి ఉంటుంది కదా చీకటిని సింహ చీకటిని మొత్తం చీల్చుకుంటా వెలుగులు వెలుగడిది నరకాసురుని అంతమోదించేదే దీపావళి పండుగ అన్నట్టు. ఇంకా మరి ఇలా దీపావళి పండుగ ఎట్లయితుంది తెలంగాణలో మరి మొత్తం దేశం మీద అంటే ఒక పరి చూసొద్దాం రాదు. దీపావళి పండుగ వచ్చిందంటే మామూలుగా ఉండదు. సురుసురు బత్తులు, కుక్క పటాకులు, సుతులు బాంబులు, ఆ బాంబులు ఈ బాంబులు అనుకుంటే ఎక్కడ చూసినా వెలుగులేనాయే. ఇక మొత్తానికైతే దీపావళి పండుగ జోరు మీద అయింది ఇవాళ. దీపావళి అవ్వుడుతోటి ఇక అటు ఏపీలా ఇటు తెలంగాణలా గుళ్ళకాడ భక్తజనాలు బగ్గ కిటకిటలాడుతుర్రు. ఇక హైదరాబాద్లో ఉన్న షార్నర్ భాగ్యలక్ష్మమ్మ గుడికాడ చూడుండ్రి భక్తులది ఎట్లున్నదో. ఇక భాగ్యలక్ష్మి అమ్మవారిని దండం పెట్టుకునేందుకు మస్తు మంది కదలొచ్చిండ్రు. ఇక గవర్నరు జిష్ణుదేవ్ వర్మ, మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఇంకింతమంది సుత బగ్గమంది వచ్చి తల్లికి దండాలు పెట్టుకున్నారులా. ఇంకా చూడుండ్రి. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు మత సామరస్యానికి మరి ప్రతీకగా మన హైదరాబాద్ ఉండేది. చార్మినార్ లో భాగంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉండడం, హిందువులు ముస్లింలను గౌరవించడం, ముస్లింలు హిందువులను గౌరవించడం, ఒకరి పండుగను ఒకరి సాంప్రదాయాల్ని ఒకరు గౌరవించుకునే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్ కు ఉంది. తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీని తెలుపుతూ మళ్ళీ అధర్మం పైన ధర్మం విజయము, చెడు పైన మంచి విజయము, రాముడు తిరిగి వచ్చి వనవాసం చేసి తిరిగి వచ్చి రామరాజ్యాన్ని స్థాపించిన రోజు, అదేవిధంగా కృష్ణుడు మళ్ళీ అధర్మం మీద గెలిచినటువంటి రోజు ఈ రోజు భావిస్తూ ఉన్నాం. మరి అందరి జీవితాల్లో ఈరోజు వెలుగు రావాలి. మరి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో తప్పకుండా అందరూ వెలుగు చూస్తున్నారని చెప్పేసి భావిస్తూ అగ్గో చూసిన రానుల్లా ఎక్కడ చూసినా సుత గిదే కిటకిట అన్నట్టు. ఇక మొత్తానికైతే జోరు మీదనే ఉంది పోన్రి పండుగ. దీపావళి పండుగ అంటేనే జోరుగుంటది. కానీ చిన్న పొలగాండ్లు భద్రంగా ఉండాలి. గిట్లనే పటాకులు టపాసులు వేలుసుకునే కాడ జర భద్రము. జూబ్లీ హిల్స్లో ఈ బై ఎలక్షన్స్ అయిపోగానే బీఆర్ఎస్ అదే కార్ఖానా మొత్తం ఎడికాడికి బంద్ అయిపోతుంది. ఆల్రెడీ కార్ రిపేర్ అయి ఉన్నది. ఇంట్లో వచ్చేది లేదు పోయేది లేదు. ఇంత పొడుగు ఉరుకులాడుతురాలు కానీ ఉత్తముచ్చటే అని చెప్పని అంటున్నాడు అనుకోరాదు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఇక ఆయన గట్టిగానే చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు కదా, మళ్ళీ ఎట్లుంటుంది అసలే జూబ్లీ హిల్స్ ఇక లోకల్ ఓ కథ కార్ఖానా కార్ పార్టీ వాళ్ళది ఏముంటుంది ఉత్తముచ్చట ఊగులాట ఉత్తషాట అన్నట్టు మాదే ఉంటుంది. ఈ బైపోల్ అయిపోయినాక వాళ్ళది ఏడు కాడికి దుకాణం బంద్ అయిపోతుంది అని చెప్పని అంటున్నాడు. మరి ఆయన దుకాణం ఎట్లా నడుస్తుంది ఏం కథ అనేది పర అరుచుకుంటే కాదా చూసేద్దాం అది. ఇక మేం గెలుతామని ఒకళ్ళ మీద ఒకళ్ళకు ధీమైతే బగ్గున్నది పోన్రి. ఇక పక్కాగా వచ్చేది మేమే, పక్కాగా నెగ్గేది మేమే, పక్కాగా నిలబడేది మేమే అని చెప్పి అందరి మధ్యలో మెదులుతున్నది. కానీ అసలు కథ ఎలక్షన్లు అయిపోయినాక మొదలవుతుంది. ఇక ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత దుక్నం బిక్నం కార్ బీర్ మొత్తం బోడే అని చెప్పి చెప్పుకొచ్చాడు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఇక ఉప ఎన్నికలు అయినాకట కార్ దుకాణం పురాగా బంద్ అవుతుంది అని కత్తాండు. ఇక చూడుండులాగి బండ దిక్కు పోయినట్టున్నాడు కదా, గక్కనే ఈ మాటలు మాట్లాడుకొచ్చిండు. మనం కూడా ఓ చెవ్వేద్దాం పాన్రి. మన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మంత్రులను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి చెప్పగా 3 నెలల నుండి నిరంతరం మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్స్ స్థానిక నాయకులు అందరూ కూడా ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం, అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం కాంగ్రెస్ పార్టీ నేను భావిస్తున్నాను.
ఆగో ఇన్న రానుల్లా 10 ఏండ్ల బీఆర్ఎస్ ఆయాంలా అరాచకం తప్ప ఇంకేమన్నా ఉన్నది రాజ్యమేలింది పురాగా ఇక గతంలో సుత జూబ్లీహిల్స్ జనాల మీద అడ్డగోలుగా కేసులు పెట్టి బగ్గవేదీసిండ్రు కారోళ్ళు ఇక నేను సుత బాధితున్నే గాన్లా ఇక జూబ్లీహిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పి ఇక గత 3 నెలలల్లా 150 కోట్లతోటి అభివృద్ధి చేసినామని చెప్పుకొచ్చిండు పోన్రి పురాగా. ఇక దీపావళి పండుగ గురించి ఏం చెప్పాలి, పటాకులు ఒకటి దీపాలు ఒకటేనా? దీపావళి పండుగ అంటే స్వీట్లు మొట్టమొదట తీపి నోరు తెచ్చుకోవడానికి ఇది ఉంటుంది కదా. అగో అందులో కూడా మళ్ళీ కల్తీ చేస్తున్నట. అమ్మ గింత గలతగాళ్ళు ఉన్నారేం అని అమ్మ కల్తీ పాడైపోను. దీపావళి పండుగ రోజు కూడా స్వీట్లు కల్తీ చేస్తే ఏమన్నా అర్థం ఉన్నదా? అగో గట్లనే మోపయ్యారట. ఓ మీకు చెప్తే చిత్రంగా ఉంటుంది కానీ ఓ ముచ్చట కాదు, ఇది కథ కాదు. ఒక్కసారి చూద్దాం రారే. అయ్యో గీ స్వీట్లు తినే ఏమన్నా అర్థం ఉందా మీ దందా పొందలబోను? తినే స్వీట్ల కాడ కూడా గిట్లా గలత్ చేస్తారా నాయనని అమ్మ లొల్లి పాడైపోను. ఇక చూడరు కావాలంటే పాలల్ల కల్తే నీళ్ళల్ల కల్తే తినే బువ్వల కల్తే ఏడవైనా కల్తే ఇంకెట్లనుల్లా బతికేది. పండుగ అత్తే ఈ స్వీట్లు కొనుక్కుందామంటే కల్తీ మొత్తం కాటేసినట్టు చేస్తాంది. దీపావళి పండుగ అంటే టపాకులు గవ్వే కాదు, స్వీట్ల దుకాణాలకు సుత ఫుల్ డిమాండ్ ఉంటది. ఇక ఈ పండుగ అత్తే స్వీట్లు సుత బాగా కొంటారులా. ఇక దీంతోటి అమ్మేటోళ్ళు డిమాండ్ మస్తుగా పెంచిండ్రు. ఇక పైసలు బాగా సొమ్ము వేసుకుంటా కల్తీ సీట్లు తయారు చేస్తుర్రు కొందరు వ్యాపారులు. ఈ ముచ్చట మీద ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు అచ్చుడుతోటి తెలంగాణ మొత్తం మీద 95 షాపులను గదేనుల్లా స్వీట్ దుకాణంలను ఫుడ్ సేఫ్టీ అధికారులు బాగా తనిఖీలు చేసిండ్రు. దీపావళితోటి స్వీట్ దుకాణాల మీద సోదాలు నిర్వహించటాల కంటే అసలు ముచ్చట బయటపడ్డది. 157 షాంపిల్స్ పట్టుకొచ్చి టెస్ట్ కోసం ల్యాబ్కు పంపిర్రట. మొత్తం 60 కిలోల సీట్లు 40 కిలోల బ్రెడ్ను అధికారులు సీజ్ చేసి చూడుండ్రి. అబ్బర బిడ్డో గింతగానం కల్తీ తయారైనాక ఎట్లా చెప్పుండ్రులా. ఇక పైసలేమో బాగా తీసుకుంటారు, అమ్మేటిదేమో గిసొంటి కల్తాయి. ముఖ్యంగా సింథటిక్ కలర్ ఉపయోగిస్తున్న స్వీట్లను అధికారులు సీజ్ చేసిండ్రులా. నిబంధనలు పాటించకపోతే గట్టిగానే నోటీసులు వస్తాయి, ఏం చేయాలనో చేస్తామని చెప్పుకొస్తుండ్రు చూడుండ్రి. ఇక జర పైలముల్లా పండుగకు ఈ స్వీట్లు వంకపోయేటోళ్ళు కల్తీ బగ్గ కలుపుతాన్రట. ఒక అంట రూమ్ సుతా చక్కగా లేదు కదా నుర్రా, గివ్వే మర్రలు పాడైనాయి. కల్తీ నెయ్యి కల్తీ అంట నూనె ఎక్కడ చూసినా ఆగమాగం ఉన్నది చూడుండ్రి. జర పైలము కొన్ని ఊర్లలో ఎట్లుంటాయి అంటే కట్టుబాట్లు ఇంకా అనాగరికంగా ఉంటాయి అనుకో రాదురి. ఏదో చిన్న తప్పు జరిగితే ఓ అమ్మ దాని పెద్ద రాద్ధాంతం చేసి ఆగమాగం చేసి ఆ కుటుంబాన్ని అవతలకేసి ఈ ఊళ్ళో ఉండొద్దని చెప్పి అట్లని చెప్పి ఇట్లని చెప్పి ఓ కుటుంబానికి అట్నే చేసిరట. ఏం లే నాకు అర్థం కాదు. ఏమన్నా అర్థం ఉండాలి కదా కట్టుబాట్లకు. సరే ఊరు అంటే ఊరు మరి ఉండాలి, ఒక మాట మీద ఉండాలి, ఒక కథ మీద ఉండాలి, కార్ఖానా మీద ఉండాలి. కాదంటలేం కానీ ఓసిని పాడైపోను. మొత్తం కుటుంబాన్ని ఎగేసి అవతలకి వెళ్ళేసి మళ్ళీ వాళ్ళు బతకకుండా చేసి ఆగమాగం చేస్తే ఏమన్నా అర్థం ఉందా? ఇది నీ పాడైపోను. ఆయన చేసిన పని ఏంది, మీరు చేసిన శిక్ష ఏంది, ఏమన్నా అర్థం ఉందా? ఒక్కపారు చూడురు లగ్గి ముచ్చట. అయ్యో లొల్లి పాడైపోను చెప్పేటట్లేదు అనంతపురం జిల్లాలో ఈ పాడుగాని. గింత ఎడ్డితనం గింత అనారోగ్యం ఉంటే ఎట్లా ఉండులా నాకు అర్థం కాదు. ఇక చూడురి. వామ్మో గివ్వేం కట్టుబాట్లు గిదేం లెక్కనుల్లా ఇంకా గిస్వంటి నడుతున్నాయా అని అనుకుంటుండ్రులే. అనంతపురం జిల్లా కాడున్న ఉర్వకొండల ఓ కుటుంబానికి ఇక గీ ముచ్చట ఎదురైంది. ఉర్వకొండలున్న శివరామిరెడ్డి కాలనీకి చెందిన జోగి వెంకటేషు ఎంసీఏ చదివిన కొడుకు మంచిగా చదువుకున్న పిల్లతోటి లగ్గం చేయాలనుకున్నాడట. ఇక గంట్లనే అనుకున్నట్టే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఇక వాళ్ళ కులపోళ్ళ పిల్లతోటి సంబంధం కుదురుసుకున్నాడట. అదే కుటుంబంకి పెద్ద షిక్కు తెచ్చిపెట్టింది పోన్రి. ఇక అలా కులం కట్టుబాట్ల ప్రకారము ఈ యనమల దొడ్డి, కంబదూరు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గోనబావి, జుంజరాంపల్లె, ఉద్యమాలు, హవలిగి, ఉర్వకొండ, కల్లూరు ఊర్లలో మాత్రమే సంబంధాలు చూసుకోవాలట, లగ్గాలు చేసుకోవాలట. ఇక ఇది కాదని ఏ ఊరు దాటిపోయినా సుత ఇక కులం కట్టుబాట్లను పట్టుకుని ఇక మొత్తానికైతే గిట్ల చేస్తారట గా ఊరు పెద్దోళ్ళు. ఇక గీళ్ళు సుత గట్ల ఏసుడుతోటి ఇక ఊర్లే మాత్రమే పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలి. ఇక అట్లా కాదని కుదుర్చుకుంటే పెద్ద పరిణామాలు ఉంటాయని కట్టుబాట్లు చేసిండ్రు ఆ ఊరు
ఊరోళ్ళు. ఇక జోగెంకటేషు వేరే ఊర్ల పిల్లతోటి లగ్గం చేయాలని నిర్ణయించుకున్నతోటి పంచాయతీ పెట్టిండ్రట కుల పెద్దలు. ఇక వాళ్ళు చెప్పిన ప్రకారం సంబంధం ఇడిసబెట్టుకోకపోతే గీళ్ళ కుటుంబాన్ని 30 ఏండ్ల దాకా కులం నుంచి బహిష్కరించుడే కాకుండా గల్ ఇంట్లో జరిగే శుభకార్యాలు సావులకు సుత పోవద్దని కుల పెద్దలు పంచాయతీల తీర్మానం ఇచ్చిండ్రట. పాపం పాడుగాను. ఇక ఇంటైననేమో మాట్లాడుకొస్తాడు కదా, ఇనికద్దాం పారిపోతే ఆపా. నా కొడుకు ఎంసీఏ చేయడం జరిగింది. నా కొడుకు కూడా చదివిన అమ్మాయిని చేసుకోవాలని చెప్పి ఇవ్వడం వల్ల నేను షిమోగా జిల్లాకు కర్ణాటకలకు వెళ్లి అమ్మాయిని చూశాను. ఆగస్టు నెలలో వెళ్లి చూసి అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఇష్టమైంది. ఎంగేజ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఎంగేజ్మెంట్ చేసుకుని వచ్చిన తర్వాత మా కుల పెద్దలందరూ కూడా కలిసి నువ్వు షిమోగా జిల్లాకు వెళ్లడం నేరము, కర్ణాటక వెళ్లడం కూడా తప్పు, ఇక్కడే 4 ఊర్లో పెళ్లి చేసుకోవాలి గాని నువ్వు అక్కడ పోతే నీకు కుల బహిష్కారం చేస్తామని చెప్పి నన్ను అనడం జరిగింది. ఆగో సూషిన్ రానులా ఇంక అక్కడితో టాగకుండా పెళ్లి సంబంధం కుదుర్చుకుంటందుకు పోయిన జోగి కులస్తుల్ని సుత దాదాపు 30 కుటుంబాలను కులం నుంచి బహిష్కరించిండ్రట. కులం పెద్దలను కాదని గిట్లా లగ్గం నిర్ణయించుకున్నతోటి కర్ణాటక రాష్ట్రంలో మొలకమ్యూర్లున్న ఓ సిద్ధేశ్వర మఠంలో కుల పెద్దలు సమావేశం పెట్టి గిలా నిశ్చితార్థం కార్యక్రమానికి పోయిన కుటుంబాలకు సుత ఆర్నింగ్ ఇచ్చిండ్రట. ఇక 1200 రూపాయలు పరిహారంగా చెల్లించాలని చెప్పుకొచ్చిండ్రట. ఇక దీంతో టాగకుండా జోగెంకటేష్ కుటుంబ సభ్యులతోటి మాట్లాడినోళ్ళు ఇంటికి పోవద్దట, మంచినీళ్ళు సూతి ఇయ్యద్దట. ఇక మొత్తానికైతే మళ్ళీ 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇయ్యాలన్నట. గట్ల ఎత్తే ఇక గిట్లా పెట్టిండ్రట. చూడుండ్రి ఏసోటి సమాజంలో బతుకుతున్నాము, ఏం కట్టుబాట్లు, ఏం లెక్క, ఏం బహిష్కరణలు, గింత ఆగముంటాది. ఇక గిదే ముచ్చట మీద ఈ బహిష్కరణ కథ మీద బాధితుడు జిల్లా కలెక్టర్ పోలీసుల కాడికి పోయి ముచ్చటంతా వివరించుకొచ్చిండు. ఇక హైదరాబాద్ అంటేనే దీపావళి ముంగాలు వచ్చేది ఏంటిది సదరు పండుగ చూద్దామా, సందడి మనం చేద్దామా. అబ్బబ్బబ్బబ్బబ్బా దున్నపోతులని నాయన కోటాను కోట్లు పెట్టి తెస్తారు, వాటికి పులి బాటిల్ దాపుతారు, కటింగ్ కత్తిరిస్తారు. కథ మామూలుగా ఉంటా అది హైదరాబాద్లో. సదర్ అంటేనే సదరు ఉత్సవాలు ఎట్లుంటాయి, మామూలుగా ఉంటాయా? ఇదివరకు పవన్ కళ్యాణ్ కూడా పాట పాడుతుండే కదా, సదరు పండుగ చేద్దామా అని. అగో గట్లుంటుంది అన్నట్టు. ఇక వాటి కోసం పెట్టే ఖర్చు ఖాతా కార్ఖానా వామ్మో, ఏం హైదరాబాదీలు, ఏం యాదవులు, ఏం సదరు పండుగ మామూలుగా ఉంటే అదుల్లా. సదరు అంటేనే అదిరిపోతుంది అన్నట్టు. ఒక్కపారి సదర పండుగ చూసేద్దాం రాని. ఓ కొడుక్క మామూలు కటింగులు లేవు, మామూలు దున్నపోతులు లేవు, కోటాను కోట్లు పెట్టి తెస్తారు వాటిలను. ఇక వాటికి ఆపే మందు కూడా వేరే ఉంటుంది లెవెల్. ఇక చూడరు ఒక్కపారి. సదరు జోరైతుంది పోన్రి. సదర్ పండుగ సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ నగరం జోరు మీద ముస్తాబైతాంది. ఇక ఈ ప్రతి ఏటా సూత బాగా జరుగుతుంది గీ సదర్ పండుగ. ఇక గీ ఏడు సూత సదర్ ఉత్సవాల కోసము ఆల్ ఇండియా ఛాంపియన్ గుమాన్ కాలితోటి 10 దున్నపోతుల్ని హర్యానా మరియు కేరళ రాష్ట్రాల కాంచెల్లి హైదరాబాద్కు పట్టుకొచ్చిండ్రు. ఇక అవి సూత వచ్చినాయి చూడుండ్రి ఎట్లున్నదో. అబ్బర బిడ్డో గుమాన్ కాలి చూడుండ్రి ఎట్లున్నదో. గింతలా ఉన్నది ఏం తింటది అని అంటే ఇక గిదిన ఆహారం ముచ్చట సుత చెప్పుకత్త. దినాము 10 లీటర్ల పాలతోటి ఆపిల్ పండ్లు, బాదాము, డ్రై ఫ్రూట్లు తింటదట. ఇక ఆరానికి ఒక్కసారి రాయల్ సెల్యూట్ పుల్ బాటిల్ సుత లేపుతుంది గుమాన్ కాలి. నువ్వు అదిగానే కావాలంటే చూడుండ్రి. ఆగో సూషిన్ రానుల ఎట్లున్నదో కథ. మొత్తానికైతే సదర్ పండుగ సయ్యాట జోరుగుంటదన్నట్టు హైదరాబాద్ పట్నంలా. ఇక గివన్నట్టు ఇవాళ వాక్మేట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ TV5 ఇక ఉంటా.